హాయ్ ఎవ్రీవన్. ఏ పూజకైనా మనం అలంకరణ ఎలా చేస్తాననేది నేను చూపిస్తున్నానండి. వరలక్ష్మి వ్రతానికి ముందుగా మనం ఏ ప్లేస్‌లో చేద్దాం అనుకుంటామో అక్కడ ఇలా రెడీమేడ్ స్టిక్కర్స్ అవి పెడుతుంటే గనక ఊడిపోతున్నాయని చెప్పి నేను చాలా అన్ని పూజలకి ఆల్మోస్ట్ చేస్తుంటాను కాబట్టి పర్మనెంట్‌గా ఉంటదని చెప్పి నేను ఆ పైన కర్టెన్స్ రింగ్స్ అయితే టైట్ చేపించానండి. అయి ఫిక్స్ చేపించాను. జస్ట్ అవి తక్కువ కాస్టే ఉంటాయి. మా వాళ్ళు ఇంట్లో వాళ్ళే చేసేసారనమాట. ఇదొక పీవీసీ పైప్ ఎక్స్‌ట్రా ఒక ముక్కుంటే, ఆ ముక్క దానికి సెట్ చేసి, ఈ ఒకటి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కదా! లాస్ట్ టైమ్ వీడియోలో చెప్పాను. దీన్నేమో నేను స్టిచ్చింగ్ పట్టుకెళ్ళి ఒక కుట్టేపించాను. జస్ట్ ఆ పైప్‌లో అది పెట్టేసాననమాట. ఇదేంటంటే కదలకుండా ఉంటదనమాట. ఇది పెట్టడం వల్ల మనకి ఇంకా పిన్నులు పెట్టినా, ఏమైనా ఎక్స్‌ట్రా ఫ్లవర్స్ డెకరేషన్ చేసినా ఏమి ఉండదనమాట. కిందన నా దగ్గర ఫ్లాంక్స్ ఉంటే ఒక వుడ్‌వి దాని కింద అలా సెట్ చేసి, స్టెప్ వైస్‌గా ఉంటదని అలా సెట్ చేశాను. నా దగ్గర ఉన్న తక్కువ ప్లేస్‌లో జస్ట్ 2 టైల్స్ ఉన్నంత ప్లేసే ఉంది అక్కడ. దాన్ని మనకి ప్లేస్ లేదు, ఎక్కువ అవి లేవు, ఇవి లేవు అనుకోకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా మనం ఎలా డెకర్ చేద్దాం అనుకుంటున్నామో అలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతది. అయితే మా అబ్బాయి కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పాడు. తనకేమో ఒక తాడొకటి ఇచ్చి, మావిడాకులు అలాగా మనం గుచ్చేయకుండా ఇలా కడితే కనుక బావుంటాయి కదా! అలా పెట్టమంటే దానికన్నా స్టాప్లర్ కొడితే ఈజీగా ఉంటది కదా! అని చెప్పి తను స్టాప్లర్‌తో పెట్టేసాడు. ఇంకా నేను ఈ శారీ అమ్మవారిది ఇలాగా కట్టానండి. చాలా సింపుల్‌గా అయిపోయింది. ఈ సారి మాత్రం ఎక్కువ కష్టపడలేదు. జస్ట్ హాఫ్‌కి మిడిల్‌కి ఫోల్డ్ చేసి చుట్టేసి పెట్టేసాను. ఆల్రెడీ నేను ఫస్ట్ వారం చేసినప్పుడే హ్యాండ్స్‌కి అది ఆల్రెడీ చెంబుకి కట్టేసుంది. ఇత్తడి చెంబుకి. అది అలా పెట్టేసి, అమ్మవారి ఫేసు, అలాగే మన దగ్గరున్న ఏం ఐటెమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అలా పెట్టాను. కలశం అది కూడా వితిన్ టైమ్‌లోనే అరేంజ్ చేసేసుకున్నాను. ఎన్ని మనం ఆర్టిఫిషియల్స్, ఇత్తడి, వెండి ఎన్ని పెట్టినా గానీ, ఒరిజినల్ లీవ్స్, ఫ్లవర్స్ పెట్టగానే ఆ కళే వేరు కదండీ! అలాగే అమ్మవారి పూజకి కావాల్సిన పళ్ళు, ఇవన్నీ కూడా తాంబూలాలు, మెయిన్ కొమ్ము శనగలు వాయనానికి ఇవ్వడానికి. అలాగే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. చిన్న తక్కువ ప్లేస్‌లో ఇదంతా కూడా ఇలా సింపుల్‌గా డెకర్ చేసుకున్నాను. నాకు చాలా తక్కువ టైం ఉండడం వల్ల ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమీ పెట్టడానికి ఇంకా టైం సరిపోలేదు. ఇలా ఇది ఏంటంటే ఒక వైట్‌ది నేను లాస్ట్ టైమ్ ఒక శారీ మనం తీసుకున్న శారీస్ అన్నీ కూడా బ్లౌజెస్ స్టిచ్ చేయం కదా! కొన్ని క్లాత్స్ అనేవి ఉంటుంటాయి. వాటిని నేను సెపరేట్‌గా ఉంచుతుంటాననమాట. ఏవైతే మనం యూజ్ చేయట్లేదో అవి కొత్తవి కాబట్టి మనం పీటల మీదకైనా, పూజకైనా వాడుకోవడానికి పనికొస్తది అని చెప్పి. అలాగే ఈ వైట్ శారీకి సంబంధించి ఒకటి నా దగ్గర పీసుంటే దాని మీద వైట్‌దేసాననమాట. కొంచెం అట్రాక్షన్‌గా కనబడుతుంది. అమ్మవారి ఫేస్ చూసారా? పసుపు రాసి బొట్టు పెట్టగానే అసలు ఆ కళే వేరండి. మనం ఎన్ని పెట్టినా గానీ చాలా తక్కువే. ఒరిజినల్ లీవ్స్ మాకు చుట్టుపక్కలన్నీ కూడా లీవ్స్ అవి దొరుకుతాయి. అలాగే తమలపాకులవి తెప్పించాను. పువ్వులన్నీ కూడా మన చెట్లోనివే. ఓన్లీ చామంతి, గులాబీలు ఒక రూ. 50 తెచ్చారంతే. మిగతా యెల్లో కలరు, వైట్ కలరు మిగతావన్నీ మన చెట్లోనివే. అలాగే మామిడి కొమ్మలు చూసారా? అటు ఇటు మనం ఏ శుభకార్యంకైనా మామిడి కొమ్మలు వాడతాం కదా! ఆ మామిడి కొమ్మలు ఒరిజినల్‌వి పెట్టగానే ఎంత కలొచ్చిందో అసలు. అస్సలు చాలా బావుందండి. అలా చూస్తూ నేనైతే అక్కడే ఉండిపోయేదాన్ని. చాలా కళగా అనిపించింది. కొద్దిపాటి మన దగ్గర చిన్న చిన్న ఐటెమ్స్ తోటి ఇలా నీట్‌గా సర్దుకున్నాననమాట. అలాగే చిన్న ఉర్లి కూడా నాకు ఉర్లి అంటే చాలా ఇష్టం. చిన్న ఉర్లిలో అలా గులాబీ రేకులేసి కృష్ణుడిని పెట్టాను. అలాగే అమ్మవారి దగ్గర వెండి పువ్వులు గోల్డ్ కోటింగ్ ఉంటే అవి పెట్టాను. ఈ కలశం మాత్రం మెయిన్ ఆ పసుపు, కుంకుమ అట్రాక్షను. అవి పెట్టగానే బాగా కలొచ్చింది. అలాగే ఈవినింగ్ మళ్ళీ ఆ పువ్వులన్నీ తీసి ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకున్నాను. ఇవన్నీ మన చెట్లో కాసిన పువ్వులే. ఈవినింగ్‌కి నేను జస్ట్ సీతాఫలం, యాపిలు అలాగే కిస్మిస్ మన దగ్గర ఏవి ప్రసాదం అవైలబిలిటీ ఉంటే వాటితోటే నేను పెడుతుంటానండి. అవి కావాలి, ఇవి కావాలని చెప్పి ఇంట్లో వాళ్ళని ప్రెషర్ పెట్టకుండా. ఆల్మోస్ట్ పువ్వులన్నీ కూడా మాకు మేడ పైనే దొరుకుతాయి కాబట్టి మిగతావి అట్‌లీస్ట్ మన దగ్గర ఇంట్లో పాలు, బెల్లం అని పెట్టేసినా సరిపోతది. మనకి భక్తి ఎక్కువ మంత్రాలు అవన్నీ చదువుకోవడానికి టైం ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. పూజలు అనగానే ఎక్కువ వంటలకి టైం వేస్ట్ చేసేసి వదిలేయకుండా. అలాగే ఎక్కువ వంటగదిలో వేస్ట్ చేయకుండా నేను పూజ దగ్గర ఎక్కువ అలంకరణలు, మంత్రాలు ఎక్కువ చదవడానికి ప్రయారిటీ ఇస్తాను. మా మదర్ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ కుకింగ్ అంతా తను చూసుకుంటారు ఎవ్రీడే కూడాను.
అయితే ఈవినింగ్ పూజ చేసుకున్నాను. ఎప్పుడు కూడా శుక్రవారం కదపకూడదండి కలశాన్ని. నెక్స్ట్ డే సాటర్‌డే మార్నింగ్ దీపారాధన చేసి అమ్మవారికి పెరుగన్నం, దానిమ్మ గింజలు కలిపి పెట్టి, దీపారాధన అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత యథాస్థితికి అని చెప్పి మనం అప్పుడు కదిలించాలి శనివారం. ఇలా చక్కగా ఈ ఇయర్ పూజ చేసుకున్నాను. థాంక్ యూ.